ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కోపం గురించి మాట్లాడుకుంటే కోపం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుందని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అంటే సపోజ్ తండ్రి కోపడ్డాడు అనుకోండి, బాగుపడతాడు మా అబ్బాయి అని చెప్పి కోపడ్డారు, అందుకే కోపడితే బాగుపడతాడు అని అంటే సెట్ అవుతారు కదా అక్కడ వాడు. అలా అది తల్లి కోపడ్డా కూడా వాడు వింటాడు మాట, కోపం చెప్తే వింటాడు మాట. అలాగే ఫ్రెండ్స్ కానీ. సో ఓవరాల్గా చూసుకుంటే కోపం వల్ల కూడా మంచి జరుగుతుంది అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ సజెషన్స్ కానీ. కోపం వేరు, కోపపడటం వేరు. కోపం అంటే విపరీతంగా ప్రతిదాని మీద కోపం చూపించటం. కోపపడటం అంటే కొంచెం మందలించినట్టు. ఓకే, ఇది నిజమే కదా. తల్లి చెప్పినా తండ్రి చెప్పినా వెల్ విషర్స్ వాళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు. లేదు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అతను కూడా మంచిగా చెప్తాడు, ఏదో నాశనం అయిపోవాలని ఎవరు చెప్పరు కదా. మరి అలాగే ఎవరైనా తోడబుట్టిన వాళ్ళు కూడా ఒక మంచి కోరి ఏదన్నా గట్టిగా కొంచెం సీరియస్గా రెండు మందలింపు మాటలు కోపంగా చెప్పినప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే మనకి ప్రతి సందర్భంలోనూ బుజ్జగించి అయ్యా బాబు అక్కా బాబు అనుకుని చెప్తే కుదరదు. కొన్ని సందర్భాల్లో కొంచెం సామధాన భేద దండోపాయాలంటారు. ముందు మంచిగా చెప్తాం, తర్వాత బుజ్జగిస్తాం, తర్వాత కొంచెం హెచ్చరిస్తాం, తర్వాత కొంచెం బెదిరించినట్టు, చివరికి 2 దెబ్బలేస్తాం, అప్పుడు దారికి వస్తాడు అని. అది చాలా లేట్గా చేసే ప్రక్రియ. లాస్ట్ కొట్టడం అనేది ఎక్కువగా కొట్టకూడదు అనేది ఒకటి ఉంది కాబట్టి. సో ఈ 4 స్థాయిల్లో కూడా వాళ్ళు అర్థం చేసుకుని దారిలోకి వచ్చారా లేకపోతే చివరికి అదొక పనిష్మెంట్ కింద ఇచ్చేవారు. మరి ఎవరు తిట్టకుండా ఒక మాట అనకుండా లైఫ్ అనేది జరగదు. ఎప్పుడు శాంతంగానే చెప్పాలంటే నీ నాశనాన్ని కోరే వాళ్ళైతే అలా చెప్తారు. నీ నాశనాన్ని ఎవరు కోరరు కదా. ముఖ్యంగా నేను చెప్పిన ఈ రిలేషన్లో నీ మంచే కోరతారు. తల్లిదండ్రులైనా, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, తోడబుట్టిన వాళ్ళైనా, ఇంకా మీ బాబాయిలు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని మంచి కోసమే చెప్తారు. ఒక్కొక్కరు చూడండి, తల్లిదండ్రులు చెప్తే వినరు, ఎవరైనా ఒకరితో చెప్పిస్తే మాట వింటారని ఒకరితో కొంచెం గట్టిగా మీరు చెప్పండి అని అనటం సహజం. అలా అన్నప్పుడు ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఈ రోజుల్లో పిల్లలు అనవసరంగా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. అది కాదు. ఇప్పుడు నేను చదవట్లేదు, లేకపోతే నా నడత బాగుండలేదు, అందుకే కదా వాళ్ళు అంటున్నారు, ఊరికే అనరు కదా అనేది సత్యాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నన్ను అంటారా అంటే నీ పతనాన్ని నీ గొయ్యి నువ్వే తోకుంటున్నావు. నువ్వు అందులో నీ గొయ్యి ఆల్రెడీ తవ్వుకుంటున్నావు. మాట అనకుండా, చదవకుండా, చెడు అలవాట్లకు పోయి నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. అంటే ఆ గోతిలో నుంచి నిన్ను బయటకు తీసే ప్రయత్నంలో వాళ్ళు నిన్ను కొంచెం కోపం చేస్తున్నారు, 2 మాటలు అంటున్నారు. అది గ్రహించాలి. నువ్వు నా మంచిగా చెప్తున్నారు, నేను ఏదో చెడు దారిలోకి వెళ్తున్నానేమో అందుకనే వాళ్ళు ఇలా అంటున్నారని నువ్వు వెనక్కి రావడానికి ప్రయత్నించాలి. అలా రాకపోతే అది నష్టం ఎవరికి? మీకే కదా. ఇప్పుడు ఒట్టుగా మనం ఊరికి కోపం చేస్తాం ఒకళ్ళ మీద, అది తప్పు. అన్నెసరీగా కొంతమంది ఉంటారు, నేను ఇంటికి పెద్దను కాబట్టి, నేను ఇంటికి మగాడిని కాబట్టి, లేకపోతే వరసకి నేను ఇది కాబట్టి నేను తిట్టాలి అన్నట్టు గట్టిగా అరిచి కోపాలు చూపిస్తుంటారు, చూపించడం. అది మంచిది కాదు. అసలు శాంతంగా ఉండాలనేది మనకి అందరూ చెప్పే మాట. ఇప్పుడు దైవపరంగా తీసుకున్న శాంతంగా ఉండమంటారు. ఇప్పుడు మామూలుగా మనం విడిగా చెప్పినా ఎందుకురా అంత కోపం, శాంతంగా ఉండు అని చెప్తాం. ఏ రకంగా చూసుకున్నా శాంతంగా ఉండు అన్నట్టు ఆ యాంగిల్లో కోపం మంచిది కాదు. కానీ ఇప్పుడు పిల్లలకి మేడం, ఇప్పుడున్న జనరేషన్కి పేరెంట్సే కానీ, ఫ్రెండ్సే కానీ, వెల్ విషెసే కానీ కోపడుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఊరికే నా మీద అరుస్తారు, నా మీద నన్ను తిడతాడు డాడీ, నన్ను తిడుతుంది మమ్మీ, అమ్మమ్మ నన్ను తిడుతుంది అని అంటారు. కానీ ఆ కోపం వల్ల వెనక ఏం బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది అనేది వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. ఈ కోపం చేసేవాళ్ళు కూడా ఊరికే నువ్వు చదువుకోకపోతే బాగుపడవు, చదువుకోవాలి, చదువు అని అంటకూడదు. దానికి ఒక విధానం ఉంటుంది. మీకు ఎందుకు కోపడుతున్నామో కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనున్నాను, నాకు కూడా సరైన పద్ధతిలో చెప్పకపోతే వాళ్ళు ఏ యాంగిల్లో నన్ను కోపం చేస్తున్నారో నేను కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. నా బ్రెయిన్ ఒకటే ఆలోచిస్తుంది, అరే నన్ను ఏమైనా ఇన్సల్ట్ చేస్తున్నారా, నన్ను ఏంటి ఇన్ని మాటలు అంటున్నారు అనేదే ఆ ఆలోచన వైపే వెళ్ళిపోతుంది నాకు. కానీ వాళ్ళు అనేవాళ్ళు మరి ఫలానా అని మొదలుపెట్టి చెప్పినట్టయితే నా బ్రెయిన్ నిదానంగా ఆలోచించడానికి అలవాటు పడుతుంది అక్కడ. మరి అలాంటప్పుడు పిల్లల మైండ్ ఇంకెలా ఉంటుంది? వాళ్ళకి అసలు ఇంకా ప్రపంచాన్ని చూడని పిల్లలు వాళ్ళకి ఇవన్నీ అసలు తెలియని విషయాలు.
కాబట్టి వాళ్ళకి పరిచయం చేయాలి, ఒక్కొక్కదాన్ని పరిచయం చేస్తూ ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటే మనకి ఇలా చెడు జరుగుతుంది, ఇలా ఉంటే మంచి జరుగుతుంది, దీనివల్ల లాభం ఇది అని అన్నీ తెలియచేయాలి. నేను పేరెంటింగ్లో కూడా చెప్తూ ఉంటాను, పిల్లలకి ప్రతిదీ ఇంట్రడ్యూస్ చేయాలి చిన్నప్పటి నుంచి, అది ఎందుకో చెప్పగలగాలి. వాళ్ళు కొంతమంది పిల్లలు క్వశ్చన్ చేస్తుంటారు, ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేని తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకు తెలియదు, వాళ్ళకి ఆన్సర్ తెలియదు. అది మరి అప్పుడు ఆ తప్పు ఎవరిది? ఇప్పుడు ఆ డౌట్ అలాగే ఉండిపోతుంది ఆ పిల్లాడికి. రేపొద్దున్న నువ్వు వచ్చి నువ్వు చదవాలరా, నువ్వు రాయాలరా, నువ్వు పాస్ అవ్వాలరా అంటే ఎట్లా వాడికి అర్థం కాదు. ఎందుకు అని ఆలోచిస్తాడు వాడు. ఆ ఎందుకు అనే డౌట్ని మీరు తీర్చలేకపోతున్నారు, తీర్చే ప్రయత్నం చేయాలి. అది వాళ్ళు ముందు వీళ్ళు తెలుసుకోవాలి, ఆ నాలెడ్జ్ వీళ్ళు గెయిన్ చేయాలి, తర్వాత పిల్లలకి చెప్పగలుగుతారు. పిల్లలంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళతో మాట్లాడే కూడా సెన్స్ లేకుండా మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. అలా కాదు, అది ఎందుకో వివరణ ఇస్తూ చెప్పినట్టయితే, మందలించినట్టయితే, కొంచెం కోపం చూపించినట్టయితే నిజమే కదా, వాళ్ళకి కోపం రావటం సహజమే, నేను ఇలా ఉన్నానని అర్థం అవుతుంది. అంటే కోపం వల్ల జరిగే నష్టాలు లాభాలు అంటే కొంచెం చెప్తారా మేడం? నష్టాలు, కోపంతో తన కోపమే తన శత్రువు అని మనకి తెలిసిందే అది కదా. అన్నెసరీగా మనము నేను చెప్పాను నేను ఫలానా కాబట్టి నేను కోపం చూపించాలి అని అనుకుంటే ఎవరికి నష్టం? ఎగ్జాంపుల్ తీసుకుందాం, అవతల వాళ్ళు చెప్పేది తలకెక్కించుకోకుండా నన్ను అంటున్నారా అని కోపం తెచ్చుకుంటే ఆ కోపం నీకే శత్రువు అవుతుంది కదా, నీ పతనం నీ శత్రువే కదా. నువ్వు కోపం చేసి నువ్వు మాట లేదు, అరిచావు, అన్నం తినలేదు, అలిగావు, వెళ్ళిపోయావు ఇంట్లోంచి, మళ్ళీ ఎప్పుడుకో వచ్చావు, మళ్ళీ చదువుకోమంటే మళ్ళీ కోపం వస్తుంది, అదంతా నీకు శత్రువే కదా. నన్ను అంటారా అని నువ్వు కోపం చేయటం వల్ల నీకు చెడే జరుగుతుంది, అప్పుడు నీ కోపం నీకు శత్రువు అయినట్టే. అలా కాకుండా మంచిగా నాకెందుకు ఇలా చెప్తున్నారు, నాలో ఏదో పొరపాటు ఉంది, తప్పు ఉంది, సరి చేసుకుందాము అని అనుకుంటే మంచి జరుగుతుంది. మనం కోపం చూపించేటప్పుడైనా, ఎదుటి వాళ్ళ కోపాన్ని మనం రిసీవ్ చేసుకునేటప్పుడైనా కూడా ఈ విచక్షణ అనేది ఉపయోగించాలి. నేను చెప్తుంటాను ప్రతిసారి, విచక్షణ అనేది 14 yearsకి వచ్చేయాలి. 9th standardలో వచ్చినట్టయితే ఫ్యూచర్ డిసిషన్స్ ప్లానింగ్స్ తానే తీసుకోగలుగుతాడు. థ్యాంక్ యూ మేడం.